వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను మీకు నా వీడియోలో అటుకులతో ఇలా హల్వా చేసి చూపిస్తున్నానండి. మనం ఎప్పుడూ గోధుమ నూకతో చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా డిఫరెంట్గా అటుకులు గోధుమ నూక కలిపి నేను మీకు హల్వా చేసి చూపిస్తున్నాను. ఇది టేస్ట్ చాలా చాలా బాగుందండి. జీడిపప్పు నెయ్యి వేసుకొని చేస్తాం కదా, హల్వా అంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ హల్వా ఖచ్చితంగా నచ్చుతుంది. రెగ్యులర్గా చేసుకునే హల్వా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు దీన్ని చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా అటుకులు తీసుకున్నాను. పల్చగా ఉన్న లావుగా ఉన్న అటుకులైనా సరే పర్వాలేదు. ఇలా వీటిని మనం జల్లించి తీసుకోవాలి. ఎందుకంటే అటుకుల్ని మనం వాష్ చేసుకోవట్లేదు కదా, లోపల డస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. ఇలా వీటిని ఒకసారి జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు వరకు నేను పంచదార వేసుకుంటున్నాను. వేసుకుని 3 కప్పులు నీళ్ళైతే వేసుకుంటున్నాను. ఈ కప్పుతో నేను ఈ మెజర్మెంట్తో చేసుకుంటున్నానండి. మీరు ఏ కప్పు తీసుకున్నా ఇలానే కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు పంచదార అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీనికి పాకం ఏమీ రానవసరం లేదు. పంచదార నీళ్ళల్లో కరిగి ఒక్కసారి మరిగితే సరిపోతుంది. చిటికెడంత ఉప్పు, నేను కొంచెం కలర్ వేసానండి. వీడియో చేస్తున్నాను కాబట్టి వేసాను, లేకపోతే నేనైతే ఇంట్లో కలర్ వాడను. మీరు కూడా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఈ పంచదార అంతా నీళ్ళల్లో కరిగి కాసేపు మరిగితే ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ అటుకుల్ని మనం నూకగానే మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా మిక్సీకి పట్టుకోవాలి. నేను 1 కప్పు అటుకులు, 1/2 కప్పు గోధుమ నూక తీసుకుంటున్నానండి. నేను ఈ మెజర్మెంట్ కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి వేడెక్కిపోయింది. సిమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మనం నెయ్యి జీడిపప్పు హల్వాలో వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ నూకని వేసుకొని 1 నిమిషం పాటు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం అటుకుల్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి సరిపోలేదండి, నెయ్యి కొంచెం ఎక్కువే ఉండాలి హల్వాకి. ఈ గోధుమ నూక, ఈ అటుకులు ఇవి నేతిలో బాగా ఫ్రై అవ్వాలి, ఎర్రగా ఫ్రై అవ్వాలి. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఒక 2 నిమిషాలైనా పడుతుంది ఇలా ఎర్రగా అవ్వడానికి. ఇలా ఎర్రగా అయిన తర్వాత మనం ఈ పంచదార నీళ్ళని వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే ఆవిరి మన చేతికి తగిలేస్తుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఈ నూక మిశ్రమం అంతా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, హైలో పెట్టకూడదు. గోధుమ నూక వేగంగానే ఉడికిపోతుంది. అటుకులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని కాసేపు ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చాలా వరకు ఉడికిపోయింది. ఒకసారి మూత తీసేసి మనం కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసండి, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీకు నచ్చితేనే లైక్ చేయండి.
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు చాలా వరకు దగ్గర పడిపోయింది కదా. మనం ఇలా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పుని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగా వదిలేయాలన్నమాట. మనకి గోధుమ నూక ఎక్కడైనా కొంచెం ఇదిగా ఉన్నా అది బాగా మెత్తగా అయిపోతుంది. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వా చేయడం చాలా చాలా ఈజీ. కాకపోతే అందరూ గోధుమ నూకతో చేసుకుంటారు. ఇలా అటుకులు కూడా కలిపి ఒకసారి చేసుకోండి, చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చక్కగా చాలా చాలా బాగుంది హల్వా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుందండి. మనం పిల్లలు కనుక ఉన్నట్లయితే మధ్యాహ్నం పూట దీన్ని ఒక అరగంటలో చేసేసి పెట్టేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఈ హల్వా చూస్తే ఖచ్చితంగా నోరూరుతుందండి. దీన్ని వేడిగా తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం తింటే అదొక టేస్ట్ ఉంటుంది. దీన్ని ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 రోజులైనా సరే ఏం పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.